హాయ్ ఫ్రెండ్స్. మనం రోజు మీనా ముక్తేశ్వర్ గారు రచించిన ప్రతిలిపి రోజువారీ కథలు చదువుకుంటున్నాం కదా. ఈరోజు కథ కష్టపడే చేతిలో లక్ష్మి ఉంటుంది. కథలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉమ్మడి కుటుంబంకి వెన్నుముకగా ఉన్న శివరాం అప్పుడే భార్యా బిడ్డలతో అడుగు బయట పెట్టాడు. జీవితం మళ్ళీ ప్రారంభం అయింది. నిన్నటి వరకు కుటుంబం కోసం ఎన్నో పాట్లు ఎన్నో అగచాట్లు పడ్డాడు. ఎంత విచిత్రం! అందరూ నా వాళ్ళు అనుకుని ఆస్తులు సంపాదించి తమ్ముళ్ళను చదివించి అందరికీ ఉమ్మడిగా ఆస్తులన్నీ అమర్చాడు శివరాం. శివరాంకి జానకతో పెళ్ళయింది. 3 పిల్లలు. చైతన్య పెద్దవాడు 5 ఏళ్ళు. కావ్య దివ్య 2 కవల పిల్లలు. ఇంటికి పెద్ద కొడుకుగా సంసారం కోసం ఎన్నో కష్టాలు పడి అందరికీ సరిపోవాలని పెద్ద ఇల్లు కూడా కట్టాడు. చిన్నతనం నుండి పేపర్ బాయ్గా కొన్నాళ్ళు, మూటలు మోసి కొన్నాళ్ళు, ఆఖరికి ఒక వెల్డింగ్ షాప్లో చేరాడు. అక్కడి నుండి అతని కథ మలుపు తిరిగింది. జీవితం మళ్ళీ అప్పుడు ప్రారంభమైంది. బిడ్డగా కాక బాధ్యత గల పెద్ద కొడుకుల. తను పడ్డ కష్టం ఎవరూ పడకూడదు అనుకున్నాడు. అతని మంచి మనసుకు ప్రతి ఒక్కరూ సహాయం చేశారు. సహాయం చేసి షాప్ పెట్టుకునేలా చేశారు. 2 ఏళ్ళు పట్టలేదు, ఎవరి అప్పులు వాళ్ళకి తీర్చేశాడు ఆనందంగా శివరాం. తన 3 తమ్ముళ్లను చదివించాలని మంచి స్కూల్లో చేర్పించాడు. తన అక్కకు పెళ్లి కోసం అప్పు చేసి అప్పు నిదానంగా తీర్చుకున్నాడు. అదృష్టం ఏంటంటే శివరాంకు ఊర్లో ఉన్న కొందరు మోతుబరి రైతులు కూడా శివరాం పద్ధతికి, మంచితనానికి, మాట తీరుకు అడగకుండానే అవసరానికి సహాయాలు చేసేవారు. గవర్నమెంట్ స్కాలర్షిప్పులు తమ్ముళ్లకు వచ్చేలా చేశారు శివరాం అంటే ఇష్టం ఉన్న పెద్దలు. అక్క పెళ్లికి తీసుకున్న అప్పులు కూడా తీర్చేస్తాడు. తల్లిదండ్రులు కష్టపడుతూ ఇంటిని నిలబెడుతున్న శివరాంని చూసి మురిసిపోయారు. శివరాం తల్లి పాడి చేస్తూ ఇంటికి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇలాంటివన్నీ ఇబ్బంది లేకుండా చేసేది. పొలము తక్కువ రేటుకు వస్తుందని రైతులు శివరాంకి ఇప్పించారు. సమయానికి శివరాం దగ్గర డబ్బులు కూడా లేవు. కానీ శివరాం మంచితనం, మాట తీరు, అక్కడ ఉన్న పెద్దల గొప్పతనం వల్ల అన్నీ అమరుతున్నాయి సమయానికి. ఆ తర్వాత శివరాంకు జానకితో పెళ్ళి అవ్వడం, పిల్లలు పుట్టడం జరిగాయి. అప్పటికి 2 తమ్ముళ్లకు ఉద్యోగాలు వచ్చేశాయి. లోను పెట్టి కంటిన ఇంటికి వారు కొద్దిగా లోను కడుతూ ఉండేవారు. అప్పటి నుంచి తల్లిదండ్రుల్లో కొద్దిగా మార్పు వచ్చింది. కష్టపడి చదువుకొని వారి జీతం లోనికి పెట్టడంతోనే సరిపోతుంది అంటూ మాట్లాడేవారు. సరేలే అనుకునేవాడు శివరాం. శివరాం చేసిన పొరపాటు ఏమిటంటే తల్లి పేరున ఇల్లు, పొలము, షాపు తండ్రి పేరున పెట్టడం తప్పైపోయింది. తల్లిదండ్రుల మీద నమ్మకం తన పుట్టకు కారణం లాంటిది అని భావించాడు శివరాం. ఆఖరి కొడుకు చదువు కూడా అయిపోయి ఉద్యోగం వచ్చేసరికి ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. వారి జీతం డబ్బులు ఇంటికి ఖర్చు పెట్టడం కూడా పెద్దగా నచ్చేది కాదు ఇంటి పెద్దవాళ్లకు. ఇంటి పెద్దలు అంటే మంచి చెడ్డ చెబుతూ ప్రతి బిడ్డను సమానంగా చూసేవాళ్ళు అయితే ఇబ్బందులుండవు. కానీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టేలాగా ఉంటే పిల్లలకు కూడా అవే బుద్ధులు అలవాటైపోతాయి కదా. అలాగే 3 అన్నదమ్ములు తల్లిదండ్రులు వారి అన్ని అవసరాలు తీరాక రివర్స్ అయిపోయారు. శివరాంని ఒకరోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమన్నారు. అతను పనిచేసుకునే షాప్ కూడా అమ్మేసి తల్లిదండ్రుల పేరున వేశారు అన్నదమ్ములు. ఏనాటికైనా అన్నయ్య స్వార్థంతో పిల్లల కోసం ఏదైనా చేస్తాడు, అందుకే మీకోసం ఇలా చేశాము అని చెప్పి తల్లిదండ్రుల మెప్పును పొందారు. అటు ఇంట్లో ఉండలేకపోయాడు. అత్తమామల సూటిపోటి మాటలు పడలేకపోయింది జానకి. భర్తను బాధ పెట్టడం ఇష్టం లేక ఏమీ చెప్పేది కాదు. ఇలా అయితే బయటకు వెళ్ళేలా లేరు అని డైరెక్ట్గా అందరూ కూడబలుక్కొని ఒకరోజు శివరాంని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమని చెప్పారు. వీటితో నీకు సంబంధం లేదని మొహమాటం లేకున్నా తండ్రి వైపు, తల్లి వైపు అలాగే చూశాడు శివరాం. చిన్నతనం నుండి గొడ్డులాగా కష్టపడి ఎంతో చేశాడు వారికి. నీకు సంబంధం లేదు, బయటకు పొమ్మన్నారు. పిల్లలతో తను ఎక్కడికి వెళ్ళగలడు? శివరాం అంటే ఇష్టం ఉన్న బయట పెద్దలు న్యాయం అడిగినా కూడా అన్నీ వారి పేరున ఉండడంతో వారు కూడా ఏమీ చేయలేకపోయారు పాపం. తల్లిదండ్రులు మోసం చేస్తారని ఏ బిడ్డ అనుకోడు. అలాగే అన్నదమ్ముల అవసరం తీరే వరకు కన్నదండ్రిలా గౌరవించి అవసరం తీరాక ఇలా ఉంటారని తెలియదు.
అంతటికీ కారణం శివరాం స్వార్థం లేని తత్వం. అదే తత్వం కలిగిన జానకి అతని భార్య అవటం కూడా. కట్టుబట్టలతో కాళ్ళ చెప్పులతో బయటకి అడుగులు వేశాడు శివరాం భార్యాబిడ్డలతో. ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చినా అవసరానికి సహాయపడ్డాడు అన్న విలువ బయట ప్రపంచంలో పెద్దలకు ఉంది. అందుకే శివరాంకి ఒక ఇంట్లో ఉండమని స్థావరం ఇచ్చారు. బ్యాంకులో లోను కట్టుకో నెలకి అంటూ ఇక ఆ ఇల్లు నీదే అని రాసి ఇచ్చాడు ఆ పెద్ద మనిషి. డబ్బు ఉంటే మాత్రం ఒక 50,000 నాకు సర్దు అని చెప్పాడు ఆ పెద్ద ఆయన. అది కూడా ఎందుకు అడిగాడంటే తదనంతరం తన కర్మకాండలకు ఉంటుంది అని అతని ఆలోచన. ఆ పెద్ద ఆయన పిల్లలు సిటీల్లో ఉంటూ ఆయనను పట్టించుకోకుండా ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీతో పాటే మేము ఉంటామని ఆయనను ఇంటి నుండి బయటకు వెళ్ళనివ్వకుండా చేశాడు శివరాం. జానకి కూడా ఆపదలో ఆదుకున్న దేవుడిలా చూసేది ఆయన్ను. వేరొక రైతులు స్థలం లీజుకు ఇచ్చి అక్కడ శివరాం చేసుకునే షాపుకి కావలసిన పరికరాలు అన్నీ లోన్ పెట్టి తెచ్చి ఆ లోన్ కట్టుకోమని చెప్పారు. అలాగే షాప్ మొదలుపెట్టాడు శివరాం. రక్త సంబంధీకులు మోసం చేసినా ఆయన పని విలువ, అందరిపై ఆయనకు ఉన్న స్వార్థం లేని ప్రేమ తెలిసిన వారంతా శివరాం దగ్గరికి చేరారు. పనివాళ్ళు కూడా చేతిలో డబ్బులు ఉన్నప్పుడే ఇవ్వు అన్నా అన్నారు. శివరాం వారికి అవసరమైనప్పుడు సహాయాలు చేసి ఆదుకున్నాడు ఒకప్పుడు. ప్రస్తుతం వారు పని లేక అయిపోయారు. అందువల్ల అటు పని చేయగలుగుతారు, ఇటు జీవితం మళ్ళీ ఆరంభించవచ్చు అని ఆశ కలిగింది వారికి. వారందరి ఉత్సాహం చూసిన శివరాంకి జీవితం మళ్ళీ ప్రారంభం అయింది అని చిరునవ్వు వచ్చింది తన ముఖంలో. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆయన. ఇంటికి లోన్ ఏర్పాటు చేసినట్లు చేసి ఆయనను లోన్ కట్టుకోమని వదిలేసి వెళ్ళిపోయారు తెలివిగా ఆయన పిల్లలు. ఇప్పుడు ఆ ఇల్లు శివరాం పేరు మీద రాసేశాడు పెద్ద ఆయన. ఆ లోన్ కట్టడం కూడా మొదలుపెట్టాడు శివరాం. ఆ ఇంట్లో కింద అద్దెలకు ఇచ్చి ఆ అద్దె డబ్బులతోనే లోన్ కట్టేవాడు శివరాం. కాంట్రాక్ట్ పని కుదిరింది శివరాంకి. ఇక షాప్ మీద లోను కొద్ది కొద్దిగా కట్టుకుంటూ పొదుపుగా ఇంటిని జరుపుకుంటూ పని చేస్తున్న కుర్రవాళ్ళకు మాత్రం జీతాలు సక్రమంగా ఇచ్చేవాడు శివరాం. ఒక్క 5 ఏళ్ళు కొద్దో గొప్పో లోన్లు కట్టి బాధలు పడ్డాడు అంతే. ఆ పెద్ద ఆయనను ఇంటి పెద్దలా భావించుకొని జాగ్రత్తగా చూసుకునేవారు. ఆయన మంచి చెడ్డ అన్నీ చెప్పేవాడు. జీవితంలో ఎవరినీ నమ్మకు శివా, డబ్బుకు లోకం దాసోహం కదా అని నవ్వాడు. నిజమే, బిడ్డలతో మోసపోయాడు ఆయన. తల్లిదండ్రులతో అన్నదమ్ములతో మోసపోయాడు శివరాం. ఇద్దరూ ఒకరికొకరు వారి బాధలను తలుచుకొని చెప్పుకునేవారు అంతే. అలా ఈనాడు సంఘంలో పేరు ప్రతిష్టలు పలుకుబడి ఉన్న ఒక పెద్ద మనిషిగా ఎదిగాడు శివరాం. అన్నదమ్ములు పిలిచిన పెళ్ళిళ్లకు పేరంటాలకు వెళుతూ ఉండేవాడు అంతే. తన ఇంట్లో జరిగే ఫంక్షన్స్కి వారిని పిలిచేవాడు. తండ్రి చనిపోయిన తల్లి మళ్ళీ తన ఇంట చేరింది. మాట్లాడకుండా ఆమెకు సేవలు చేసేది కోడలు. చూస్తూ ఉండేవాడు శివరాం. పిల్లలు కూడా మంచి బుద్ధులు నేర్చుకొని చక్కటి విద్యలను చదివి వారికి వారు చక్కగా స్థిరపడ్డారు. అదృష్టవశాత్తు కూతుళ్లకు గొప్ప సంబంధాలు వచ్చాయి. తలరాతను మార్చేది ఎవ్వరూ లేదు. కష్టాయే ఫలి అన్నట్టు కష్టపడేవాడి చేతిలో లక్ష్మి ఎప్పుడూ ఉంటుంది అంతే. అనుక్షణం అతని కష్టాలలో భాగస్వామ్యం పంచుకున్న జానకిని చూసి మురిసిపోతూ ఉంటాడు శివరాం. ఒక్కసారిగా ఆస్తులు పోయి బయటకు అడుగుపెట్టినప్పుడు కూడా ఒక్క మాట అనలేదు. ఎంతో ఆశ్చర్యం, ఆనందం శివరాంకి నేటికి కూడా జానకిని చూస్తే. అలా ఎలా ఉన్నావు జానకి అని అడిగితే మీ మీద నమ్మకం, ప్రేమ అంతే అంటూ ఆనందంగా చెప్పింది జానకి. డబ్బు ఎంత సంపాదించినా శివరాం ఇల్లు ప్రేమకు పుట్టిల్లు అయిపోయింది. ప్రేమ ఉన్న చోట కష్టం కూడా సుఖంగానే గెలవవచ్చు అని శివరాం జానకి నిరూపించారు. తమ ముందు భవితకు తల్లిదండ్రుల కథ ఆధారంగా చేసుకున్నారు వారి పిల్లలు. వారి దారే మా దారి అనుకొని చక్కగా జీవిస్తున్నారు. ఇదండి, కష్టపడే చేతిలో లక్ష్మి ఉంటుంది. ఎలా ఉంది? మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.